నాయకులు ప్రజల్లోంచే వస్తారు. నూటికో కోటికో ఒక్కరు గొప్ప నాయకులవుతారు. ఆ గొప్ప నాయకుల్లోంచే తరానికొక మహానాయకుడు అవతరిస్తారు. ఎంతకాలం జీవించామన్నది కాదు, చనిపోయిన తర్వాత ఎంతమంది గుండెల్లో చిరంజీవిగా బతికి ఉన్నామన్నదే ముఖ్యం. పరమపదించిన తర్వాత కూడా కోట్లాది మంది హృదయాల్లో కొలువు తీరి ఉన్న మహానాయకుడు వైఎస్. అందుకే ఆయన గ్రేట్ లీడర్. రాజశేఖర్ రెడ్డి అనే నేను రాజకీయంగా వైఎస్సార్ తొలి అడుగు విద్యార్థి దశలోనే పడింది. ఇక అప్పట్నుంచి వెనకడుగులు లేవు, అన్నీ ముందడుగులే. మాట తప్పని మడమ తిప్పని మహా రాజకీయ ప్రస్థానానికి నాంది పడింది యవ్వనానికి ముందే. ఎడుగూరి సందింటి రాజశేఖర్ రెడ్డి పుట్టింది కడప జిల్లా జమ్మలమడుగులో, పెరిగింది పులివెందులలో. అందరూ పిల్లల్లాగే బడికెళ్లినా పుస్తకాలతో పాటు చుట్టూరా ఉన్న సమాజాన్ని చదవడం నేర్చుకున్నది బాల్యంలోనే. చదువుతున్న రోజుల్లోనే రాజకీయాల పట్ల ఆకర్షితులయ్యారు వైఎస్. చదువుతో పాటు విద్యార్థి సంఘ ఎన్నికల్లోనూ చురుగ్గా పాల్గొనడమే కాదు, నాయకునిగా గెలుపొందారు. హౌస్ సర్జన్ల సంఘానికి ఆయనే లీడర్. డాక్టర్ కోర్స్ పూర్తి కాగానే పులివెందులలో వైద్యం మొదలుపెట్టారు. కేవలం ₹1 తీసుకుని వైద్యం చేసేవారు. నిరుపేదలకు తన దగ్గరున్న మందులనే ఉచితంగా పంచిపెట్టారు. అలా చాలా మందికి సాయపడుతోన్న ఆయనలో ఏదో అసంతృప్తి. కేవలం వైద్యుడిగానే ఉంటే కొన్ని వేల మందికి మాత్రమే సాయం చేయగలుగుతాం, అదే రాజకీయాల్లోకి వస్తే లక్షలాది మందికి ఉపయోగపడే పనులు చేయవచ్చు అని వైఎస్ అనుకున్నారు. ఆయన నాతో అప్పుడు తెరుచుకుని అంటూ ఉండేవాడు, రాజకీయ పవర్ అనేది లేకపోతే ఇప్పుడు ఒక డాక్టర్గా ఉంటాం. చాలా మంది ఏం చేస్తారు, చదువుకుంటారు, ఉద్యోగం అవుతారు, ఓ జిల్లా కలెక్టర్ అంటారు, ఓ ఇది అవుతారు, ఏదో ఎక్కడ ఎంప్లాయీగా పనిచేస్తారు, అది వేరు. బట్ ప్రజలందరికీ సంబంధించి, ఒక కమ్యూనిటీకి సంబంధించి, ఒక జిల్లాకి సంబంధించి, ఒక రాష్ట్రానికి సంబంధించి ఏదైనా సమస్య ఉంది, నేను అనుకున్నాను ఈ పేద ప్రజానీకానికి ఏదో ఇచ్చేయాలి, లేదంటే ఫలానా వర్గానికి ఏదైనా ఇచ్చేయాలి, ఫలానా వేరే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి ఇది చేయాలి అని మనం అనుకున్న విజన్ అయినా ఉందంటే అది ఇంప్లిమెంట్ కావాలంటే వేరే వాటిలో సాధ్యం కాదు. మన భారతదేశంలో కేవలం రాజకీయమైనటువంటి అధికారం మూలంగానే సాధ్యమవుతుంది. అంటే ఏదో ముఖ్యమంత్రి, ఓ రాష్ట్రపతి, ఓ ప్రధానమంత్రి ఇలా ఉంటేనే మనం ఏదైనా కొంత చేయగలం అనేది ఉండేది. అది ఆయన ఏం చేసేవాడు, ఆయన విజన్ అది ఉండేది ఆయనకి. చుట్టూరా ఉన్న సమాజానికి వీలైనంత ఎక్కువ సేవ చేయడమే తన రాజకీయ లక్ష్యం కావాలని తీర్మానించుకున్నారాయన. చివరి వరకు దానికే కట్టుబడి ఉన్నారు. అంతే, అదే ఆయన రాజకీయ ప్రస్థానాన్ని పెనుమలుపు తిప్పింది. ఆ ఆలోచన ఆయన జీవితాన్నే మార్చేసింది. 1978లో పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మొదటిసారిగా పోటీ చేసి విజయం సాధించారు వైఎస్. విజయంతో రాజకీయ అరంగేట్రం. ఇక ఆ తరువాత అపజయమన్న మాటే లేదు. అందుకే వైఎస్ ను గురించి మొదటి నుంచి తెలిసినవారు వైఎస్ కు ఓటమి అంటే తెలీదు, పైపెచ్చు ఆయన ఓటమినే ఓడించి పంపేస్తూ ఉంటారు అని చమత్కరిస్తూ ఉంటారు. 1978, 1983, 1985 ఎన్నికల్లో పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ విజయాలు సాధించారు. అన్నీ కూడా అద్భుత విజయాలే. 1978లో జనతా పార్టీ ప్రభంజనంలో విజయం సాధించిన వైఎస్ 1983, 1985 ఎన్నికల్లో ఎన్టీఆర్ ప్రభంజనంలోనూ తన సత్తా చాటుకున్నారు. వైఎస్సార్లోని ముక్కుసూటి వైఖరి, సమాజం పట్ల ఆయనకున్న అవగాహనలను చూసి మెచ్చుకున్న రాజీవ్ గాంధీ వైఎస్ ను పిలిచి ఏకంగా పీసీసీ అధ్యక్ష పదవిని అప్పగించారు. అతి పిన్న వయసులో పీసీసీ అధ్యక్షుడై సరికొత్త చరిత్ర సృష్టించారు వైఎస్. అయితే ఆయన పీసీసీ అధ్యక్షుడు కాకముందు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర అసంతృప్తి నెలకొంది. దానికి తోడు ఆంధ్రుల ఆరాధ్య దైవంగా పేరొందిన అగ్రనటుడు నందమూరి తారక రామారావు సొంత పార్టీతో ముందుకు రావడంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీని గద్దెదింపి ఎన్టీఆర్ కు పట్టం కట్టారు. అయితే అంతటి గాలిలోనూ వైఎస్ పులివెందుల తన కంచుకోట అని చాటుకుని ఎన్టీఆర్ కు సైతం ఆశ్చర్యం కలిగించారు. రాజకీయాలు ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలన్నది వైఎస్ఆర్ అభిప్రాయం. ప్రజా సమస్యల పరిష్కారానికే రాజకీయ నాయకులు కృషి చేయాలని ఆయన నమ్మేవారు. అందుకే పదవుల కోసం ఏనాడూ ఆయన ప్రాకులాడలేదు. ప్రజా సమస్యల విషయానికి వచ్చేసరికి సొంత పార్టీయే అధికారంలో ఉన్న వైఎస్ మాత్రం ప్రజాపక్షమే వహించేవారు.
ఆ ఒక్క కారణంగానే ఆయన నిత్య అసమ్మతివాదిగా నిందనూ మోశారు. ఆ క్రమంలోనే ఆయనకు ఏ ముఖ్యమంత్రి ప్రభుత్వంలో ఎలాంటి పదవీ లేకుండా చేశారు. చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఎవరు ముఖ్యమంత్రి అయినా సరే ప్రజా సమస్యల విషయంలో వైఎస్ ప్రభుత్వాన్ని నిలదీసేవారు. నాయకుడంటే ప్రజల మేలు కోరాలి, ప్రజల మేలు కోరే ప్రతి ఒక్కరిని కలుపుకుపోవాలి, ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలి. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలకు కష్టం వచ్చినప్పుడు రెక్కలు కట్టుకుని వాలాలి, వారి సంక్షేమాన్ని చూడాలి. ఇలాంటి భావనలతోనే వైఎస్ రాజకీయ ప్రస్థానం కొనసాగింది. ఎంతకాలం బతికామన్నది ముఖ్యం కాదు, జీవించినంతకాలం ప్రజలకు ఏం చేశామన్నది ముఖ్యం. చనిపోయాక ప్రజల గుండెల్లో బతుకుతున్నామా లేదా అన్నది ముఖ్యం. ఇదే వైఎస్ఆర్ రాజకీయ లక్ష్యం. ఆ లక్ష్యంతోనే ఆయన అనుకున్నది సాధించారు. అంటే ఆయన అంత పవర్ఫుల్ గా పార్టీని నడిపేటువంటి వ్యక్తిని మాట మనం చేస్తున్నాం. అసెంబ్లీలో వాగ్దానం చంద్రబాబు మాట్లాడుతుంటే నోరెత్తకుండా సమాధానం చెప్పి కూర్చోబెట్టి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది రాజశేఖర రెడ్డి గారు. ఎనలిటికల్ గా సబ్జెక్ట్స్ తోటి ఊరికేదో అలసుగా మాట్లాడి తిట్టడం కాదు, సబ్స్టెన్స్ సబ్జెక్ట్ తో తిట్టి ప్రజల్ని శాసనసభలో అందరూ కన్విన్స్ చేసేటువంటి శక్తి ఆయనకున్నటువంటి నాయకుడు. అసలు రాజశేఖర రెడ్డి గారి దెబ్బకు ఆయన కాకిపోయినాడు. చంద్రబాబు నాయుడు గారిని నోరెత్తేవాళ్ళు కాదు, అటువంటి పద్ధతిలో నడిపాడు శాసనసభని, సమర్థవంతంగా నడిపాడు. శక్తివంతమైనటువంటి నాయకుడు ఆయన.